హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అండ్ టూర్స్. ఈరోజు మనం శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంకి చెందిన తిమ్మరాజు పాలెం అనే గ్రామంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకుందాం. ఈ ఆలయ ప్రాంగణాన్ని చూస్తూ అమ్మవారి యొక్క స్థల పురాణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలం నాటిది. అప్పటి నిరవధ్యాపురంను పరిపాలించిన శ్రీ చాణుక్య వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలందుకొని కాలక్రమేణా కనుమరుగైన శ్రీ అమ్మవారి విగ్రహం 1934వ సంవత్సరంలో తిమ్మరాజు పాలెం గ్రామంలో శ్రీ దేవులపల్లి రామమూర్తి శాస్త్రి గారి పొలం తొన్నుతుండగా అమ్మవారి విగ్రహం కనిపించిందట. తర్వాత శాస్త్రి గారికి అమ్మవారు కలలో కనిపించి ఆలయం కట్టించమని ఆదేశించారట. ఆ అమ్మవారి ఆదేశం మేరకు ఆలయాన్ని కట్టించారు. శాస్త్రి గారి కుటుంబీకులు ఫౌండేషన్ మెంబర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయంలోని శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారు శంకు, చక్ర, గద, అభయహస్త, యజ్ఞోపవీత ధారిణిగా ఏకశిలా విగ్రహం నందు త్రిశక్తి స్వరూపిణిగా మనకు దర్శనమిస్తారు. శ్రీ అమ్మవారి క్షేత్ర పాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామివారు. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారికి దసరా నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు మరియు మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ల మహోత్సవములు వైభవంగా జరుపబడును. ఈ ఆలయం యొక్క చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోట సత్యనారాయణ, కోట సత్తెమ్మ అను పేర్లు తప్పనిసరిగా ఉండటం ఈ అమ్మవారి యొక్క మహిమకు నిదర్శనమనే చెప్పాలి. ఈ ఆలయంలో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూసొద్దాం రండి. అమ్మవారి ఆలయం నుంచి ఎడమ వైపుకి వెళ్తే అక్కడ మనకి విజయ గణపతి స్వామివారి ఆలయం కనిపిస్తుంది.
అలానే అమ్మవారి ఆలయం వెనుక అమ్మవారి నైవేద్యశాల కూడా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు మొక్కుబడులను చెల్లించుకొని ఇక్కడే వంటలు వండుకొని భోంచేసి వెళ్తారు. ఈ ఆలయం నరసాపురం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో, భీమవరం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడ నుంచి 89 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడ నుంచి 141 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవాలయం. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే మీ సలహాలను సూచనలను మాకు అందిస్తూ ఉండండి. అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.